వ్యక్తిగత దాడులకు కానీ లేదంటే నాయకుల ఇళ్ల మీద దాడులు కానీ జరిగితే అది అరాచకానికి దౌర్జన్యానికి దారితీస్తే తప్ప ఏమాత్రం ప్రజలకి ప్రజాస్వామ్యానికి క్షేమకరమైనది కాదు. ఎలాగైనా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అన్ని శక్తులు ఇప్పటికే ఉంటుతోంది. ఇప్పుడు ఏకంగా హింసాత్మక చర్యలకు కూడా దిగేసింది. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూకుమ్మడిగా 300 మంది వరకు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆయన్ని రాళ్లతో కొట్టారు, వీపు మీద తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు రమేష్ యాదవ్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆయనతో పాటు వైసీపీ నేత వేల్పుల రాము పైన కూడా దాడి చేశారు. ఆయనైతే రక్తం వచ్చేలా కొట్టారు. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తల ఆ కోపం, వాళ్ళు రాడ్లు పెట్రోల్ బాటలు తీసుకొని వచ్చిన విధానం, ఒక్కసారిగా కనీసం మాట్లాడకుండా దాడి చేసిన విధానం చూస్తూ ఉంటే గ్రామంలో జరిగింది కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ బతికిపోయారు. లేకుండా ఇదేదో దారి మధ్యలోనో ఊరి బయటనో ఈ దాడి జరిగి ఉంటే తప్పనిసరిగా ఆయన్ని చంపేసి ఉండేవాళ్ళు. గ్రామంలో జరగడంతో మేము అడ్డుకోవడంతో ఎమ్మెల్సీ ఇతర వైసీపీ నాయకులు బతికిపోయారని కూడా ఆ నల్లగొండ వారి పల్లె గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఇది దృష్టికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కూడా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా దీని మీద సత్వరంగా ఒక చర్యలు తీసుకోవాలి.